వెల్కమ్ టు ఫినైకల్ ట్యూషన్స్. మై నేమ్ ఈస్ డాక్టర్ వెంకటరమణ. ఈ వీడియోలో కెమిస్ట్రీ గురించి ఒక పరిచయం చేయబడుతుంది. బ్రాంచెస్ ఆఫ్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీని వేరియస్ బ్రాంచెస్ గా డివైడ్ చేయడం జరిగింది. ఈ బ్రాంచెస్ అనేటువంటివి ఎందుకు చేయాలి? కెమిస్ట్రీ అంతా ఒకటే చదువుకోవచ్చు కదా అంటే, మన కెమిస్ట్ అనేవాళ్ళు ఆర్ సైంటిస్ట్ అనేవాళ్ళు ఒక న్యూ డిస్కవరీ చేయాలి అన్నప్పుడు స్పెసిఫిక్ ఏరియా పైన స్టడీ చేయాలి, వాటి అప్లికేషన్స్ ఏంటివో తెలుసుకోవాలి అన్నప్పుడు ఈజీ ఫార్మాట్ కోసం, ఆ ఇంట్రెస్ట్ ను ఎంకరేజ్ చేయడం కోసం కెమిస్ట్రీని బ్రాడ్ గా క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. వీటిలో ఫస్ట్ వన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, సెకండ్ వన్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, కాంపిటీషనల్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అండ్ మెటీరియల్ కెమిస్ట్రీ అని బ్రాడ్ గా క్లాసిఫికేషన్ ఇచ్చారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటి అంటే, కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్స్ గురించి స్టడీ చేయడాన్ని ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటారు. మన యూనివర్స్ లో 90% అనేటువంటిది మెటీరియల్ అన్ని కూడా కార్బన్ తో కంపోజ్ అయి ఉన్నాయి. కాబట్టి దీనికి సపరేట్ గా ఆర్గానిక్ కెమిస్ట్రీ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో బయోకెమిస్ట్రీ అని, పాలిమర్ కెమిస్ట్రీ అని, మెడిసినల్ కెమిస్ట్రీ అని బైఫర్కేట్ చేశారు. బయోకెమిస్ట్రీ అనగా కార్బోహైడ్రేటెడ్, ప్రోటీన్స్ వంటి ఇన్ఫర్మేషన్ ని బయోమాలిక్యూల్స్ స్టడీ చేయడాన్ని బయోకెమిస్ట్రీ అంటారు. పాలిఎస్టర్, రబ్బర్, ప్లాస్టిక్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ ని స్టడీ చేయడాన్ని పాలిమర్ కెమిస్ట్రీ అని చెప్తారు. మెడిసినల్ కెమిస్ట్రీ అంటే న్యూ డ్రగ్ ఇన్నోవేషన్, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వ్యాక్సిన్, ఇవన్నీ డ్రగ్ కేటగిరీ కిందకు వస్తాయి. వీటిని మెడిసినల్ కెమిస్ట్రీలో స్టడీ చేస్తారు. ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటే కార్బన్ హైడ్రోజన్ బాండ్ లేకోకుండా ఉన్నటువంటి మెటీరియల్స్ ని స్టడీ చేయడాన్ని ఇనార్గానిక్ కెమిస్ట్రీ అని చెప్తారు. పీరియాడిక్ టేబుల్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ ఫిజికల్ కెమిస్ట్రీ. రేట్ ఆఫ్ రియాక్షన్, మెకానిజం, ఎనర్జీ, హీట్ అప్లై ఇటువంటి ఇన్ఫర్మేషన్ ని ఫిజికల్ కెమిస్ట్రీలో స్టడీ చేస్తాము. కాంపిటీషనల్ కెమిస్ట్రీ అంటే కంప్యూటర్స్ ద్వారా మోడల్ డిజైనింగ్ చేయడం, అలాగే కెమికల్ సిస్టమ్ ని అనాలిసిస్ చేయడం వంటి ఇన్ఫర్మేషన్ ని కాంపిటీషనల్ కెమిస్ట్రీలో స్టడీ చేస్తాము. నెక్స్ట్ వన్ అనలిటికల్ కెమిస్ట్రీ. ఎలిమెంటల్ అనాలిసిస్ చేయడానికి స్పెక్ట్రోస్కోపీ, క్రోమటోగ్రఫీ టెక్నాలజీని యూజ్ చేస్తాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ని అనలిటికల్ కెమిస్ట్రీలో స్టడీ చేస్తాము. పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ చేసే ఇన్ఫర్మేషన్ ని ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో స్టడీ చేస్తాము. నెక్స్ట్ వన్ మెటీరియల్స్ కెమిస్ట్రీ. నానో మెటీరియల్స్ అంటే నానో స్కేల్ లోకి వచ్చినటువంటి మెటీరియల్స్ అన్నిటిని స్పెసిఫిక్ అప్లికేషన్స్ కోసం స్టడీ చేయడాన్ని మెటీరియల్ కెమిస్ట్రీలో స్టడీ చేస్తాము. సో వన్ బై వన్, ఆర్గానిక్ కెమిస్ట్రీ అనగా స్టడీ ఆఫ్ కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్స్. కార్బన్ కంటైనింగ్ లో మనకి బయోకెమిస్ట్రీ అని, పాలిమర్ కెమిస్ట్రీ అని, మెడిసినల్ కెమిస్ట్రీ అని చెప్తాము. ఈ మెడిసినల్ కెమిస్ట్రీలో రీసెంట్ గా లాజుక్లూజ్ అనేటువంటి లంగ్ క్యాన్సర్ డ్రగ్ ని రిలీజ్ చేయడం జరిగింది 2024 లో. ఈ డ్రగ్ లో ఉన్నటువంటి కెమికల్ కాంపోజిషన్ వన్ ఆఫ్ ది లేజర్టనిబ్. సో ఇది 2024 రీసెంట్ గా డ్రగ్ రిలీజ్ చేయడం జరిగింది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ని మెడిసినల్ కెమిస్ట్రీ స్టడీ చేస్తుంది. ఇనార్గానిక్ కెమిస్ట్రీ డు నాట్ కంటైన్ కార్బన్ హైడ్రోజన్ బాండ్. ఇటువంటివి లేకోకుండా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని ఇనార్గానిక్ కెమిస్ట్రీ స్టడీ చేస్తుంది. వాటిలో కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అంటారు, సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ అంటారు, మెయిన్ గ్రూప్ కెమిస్ట్రీ అని చెప్పేసి చెప్తాము. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ కలిగినటువంటి మెటీరియల్స్ ని కోఆర్డినేషన్ కాంపౌండ్స్ లో డిస్కస్ చేస్తాము. అలాగే సాలిడ్ మెటీరియల్స్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ని, వాటి స్ట్రక్చర్, ప్రాపర్టీస్ ని సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీలో డిస్కస్ చేస్తాము. పీరియాడిక్ టేబుల్ ఇన్ఫర్మేషన్ ని మెయిన్ గ్రూప్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో స్టడీ చేస్తాము. ఫిజికల్ కెమిస్ట్రీ. ఫిజికల్ కెమిస్ట్రీలో థర్మోడైనమిక్ కెమిస్ట్రీ, క్వాంటమ్ కెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ అని చెప్తాము. థర్మోడైనమిక్స్ అనగా హీటు, ఎనర్జీ, మ్యాటర్ ట్రాన్స్ఫర్మేషన్, మ్యాటర్ లో ఎలా జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ ని థర్మోకెమిస్ట్రీలో చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కి బేసిక్ థర్మోడైనమిక్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, హై టెంపరేచర్ బాడీ నుంచి హీట్ అనేటువంటిది లోయర్ టెంపరేచర్ బాడీలోకి ట్రాన్స్ఫర్ జరుగుతుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫండమెంటల్ థర్మోడైనమిక్ లా. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ని, అలాగే క్వాంటమ్ కెమిస్ట్రీ అని అంటే అటామిక్ అండ్ సబ్ అటామిక్ స్కేల్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో వోల్టైక్ టెక్నాలజీలో, పీవీ టెక్నాలజీలో యూజ్ చేసేటువంటి సిలికాన్ ఎలిమెంట్ అనేటువంటిది సోలార్ లైట్ ని అబ్జర్వ్ చేసుకొని ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఫ్లో అయిపోయి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ పీవీ టెక్నాలజీ. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ని క్వాంటమ్ కెమిస్ట్రీలో డిస్కస్ చేస్తాము. అలాగే కెమికల్ కైనెటిక్స్ లో రియాక్షన్ మెకానిజం స్టడీ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్, ఫ్లోరిన్ కంబైన్డ్ అయ్యి మనకి హైడ్రోఫ్లోరైడ్ అనేటువంటి కెమికల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ లో మనకి HF అనేటువంటి ఇంటర్మీడియట్ స్టేజ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడాన్ని కెమికల్ కైనెటిక్స్ లో స్టడీ చేస్తాము.
నెక్స్ట్ కాంపిటీషనల్ కెమిస్ట్రీ. కాంపిటీషనల్ కెమిస్ట్రీ అంటే కంప్యూటర్స్ ద్వారా మోడల్ డిజైనింగ్ చేయడం, అలాగే సిమ్యులేషన్ ప్రాసెస్ చేయడం, అనలైజ్ ద కెమికల్ సిస్టమ్ చేయడం వంటివి కాంపిటీషనల్ కెమిస్ట్రీలో డిస్కస్ చేస్తాము. వీటిలో క్వాంటమ్ మెకానిక్స్, థర్మోడైనమిక్ కాన్సెప్ట్ అండ్ స్టాటిస్టికల్ మెకానిక్స్ అని చెప్తాము. క్వాంటమ్ మెకానిక్స్ అంటే మ్యాటర్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది. మ్యాటర్ కంపోజ్డ్ ఆఫ్ మాలిక్యూల్, మాలిక్యూల్ కంపోజ్డ్ ఆఫ్ ఆటమ్స్, ఆటమ్స్ హ్యావింగ్ న్యూక్లియస్. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ని క్వాంటమ్ మెకానిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. థర్మోడైనమిక్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది సాలిడ్ మెటీరియల్ కి హీట్ అప్లై చేస్తే లిక్విడ్ గా కన్వర్ట్ అయిపోతుంది, లిక్విడ్ ని హీట్ చేస్తే గ్యాసెస్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్ కి మనకి డిజార్డర్నెస్ ఇంక్రీజ్ అయిపోయింది. ఇంక్రీజ్ ద డిజార్డర్నెస్ నథింగ్ బట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంట్రోపీ. ఎంట్రోపీ ఫార్ములా డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ అపాన్ టీ. హీట్ ఇంక్రీజెస్, ఎంట్రోపీ ఇంక్రీజెస్. ఇటువంటి మోడల్ ని కాంపిటీషనల్ కెమిస్ట్రీలో స్టడీ చేస్తాము. అలాగే స్టాటిస్టికల్ మెకానిక్స్ లో మ్యాక్రో స్కేల్ నుంచి మైక్రో స్కేల్ వరకు ఉన్నటువంటి ఏ స్కేల్ లో ఎటువంటి మ్యాటర్స్ అనేటువంటి అప్లికేషన్స్ ఇస్తాయనే ఇన్ఫర్మేషన్ ని స్టాటిస్టికల్ ఫామ్ లో కాంపిటీషనల్ కెమిస్ట్రీలో స్టడీ చేస్తాము. అనలిటికల్ కెమిస్ట్రీ. అనలిటికల్ అనేటువంటిది ఐడెంటిఫికేషన్ అండ్ క్వాంటిఫికేషన్ ఆఫ్ కెమికల్ సబ్స్టెన్స్ గురించి స్టడీ చేయడాన్ని అనలిటికల్ కెమిస్ట్రీ అని చెప్తాము. వీటిలో స్పెక్ట్రోస్కోపీ, క్రోమటోగ్రఫీ, ఎలక్ట్రోకెమిస్ట్రీ, టైట్రేషన్ అనేటువంటి కాన్సెప్ట్ ను డిస్కస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ కి స్పెక్ట్రోస్కోపీలో మాస్ స్పెక్ట్రోమెట్రీ, మాస్ అనగా వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ వెయిట్ 18 గ్రామ్. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ని మాస్ స్పెక్ట్రోస్కోపీ ఇస్తుంది. నెక్స్ట్ వన్ క్రోమటోగ్రఫీ అనేటువంటిది సపరేషన్ ఆఫ్ మిక్చర్ కోసం క్రోమటోగ్రఫీ యూజ్ చేస్తారు. వీటిలో హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ యూజ్ చేసి అసిటోన్, బెంజీన్ ఇటువంటి నాఫ్థలిన్ ఉన్న కాంపోజిషన్ ని హెచ్పిఎల్సి మెథడ్ ద్వారా సపరేట్ చేస్తాము. ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఎలక్ట్రోకెమిస్ట్రీ కెమికల్ ఎనర్జీ కన్వర్టెడ్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ అనే కాన్సెప్ట్ ని, ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ టు కెమికల్ ఎనర్జీ కాన్సెప్ట్ ని ఎలక్ట్రోకెమిస్ట్రీలో స్టడీ చేస్తాము. అలాగే టైట్రేషన్ అనే కాన్సెప్ట్ లో డిటర్మైన్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్ ని టైట్రేషన్ మెథడ్ ద్వారా ఐడెంటిఫై చేస్తాము. దిస్ ఈస్ ఆల్ అబౌట్ అనలిటికల్ కెమిస్ట్రీ. నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. ఎన్విరాన్మెంటల్ కు రిలేటెడ్ అయినటువంటి పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఏ కెమికల్స్ ద్వారా మనకు పొల్యూట్ అవుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ని ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో స్టడీ చేస్తాం. అలాగే వాటర్ కెమిస్ట్రీ అని వాటర్ యొక్క క్వాలిటీ స్టడీ చేయడాన్ని వాటర్ కెమిస్ట్రీలో చదువుతాం. గ్రీన్ కెమిస్ట్రీ అంటే ఫ్రెండ్లీ కెమికల్ ప్రాసెసెస్ అండ్ ప్రొడక్ట్స్ గురించి గ్రీన్ కెమిస్ట్రీలో డిస్కస్ చేస్తాము. నాన్ డిగ్రేడబుల్, డిగ్రేడబుల్, బయోడిగ్రేడబుల్ మీన్ అవి సాయిల్లో డీకంపోజ్ అయిపోయి ఉండే వాటిని బయోడిగ్రేడబుల్ అంటారు. నాన్ బయోడిగ్రేడబుల్ అంటే సాయిల్లో డిజాల్వ్ అవ్వకోకుండా 1000 years అలాగే ఉంటాయి, ప్లాస్టిక్స్ అని చెప్తారు. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ ని గ్రీన్ కెమిస్ట్రీలో స్టడీ చేస్తాము. క్లైమేటిక్ చేంజెస్ మనం మాట్లాడుతుంటాం. ఈ సమ్మర్ చాలా వేడిగా ఉందని చెప్తుంటారు. రీజన్ ఏంటి అంటే పొల్యూషన్ ఎక్కువైపోయింది. పొల్యూషన్ అంటే గ్రీన్ హౌస్ గ్యాస్, CO2 కాన్సంట్రేషన్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఈ CO2 ని ఎక్కడైనా స్టోరేజ్ చేయాలన్నా వాటి యొక్క టెక్నిక్స్ ఏమున్నాయి అనే ఇన్ఫర్మేషన్, క్లైమేటిక్ చేంజ్ ఎందుకు జరుగుతుంది, ఏ కెమికల్స్ అనేటువంటి ఇంపాక్ట్ అవుతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ ని ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో డిస్కస్ చేయడం జరుగుతుంది. మెటీరియల్ కెమిస్ట్రీ. మెటీరియల్స్ లో స్పెసిఫిక్ గా న్యూ మెటీరియల్, ఈ న్యూ మెటీరియల్స్ ని స్పెసిఫిక్ అప్లికేషన్స్ కి యూజ్ చేయడం జరుగుతుంది. మెటీరియల్ కెమిస్ట్రీలో వన్ ఆఫ్ ది క్లాసిఫికేషన్ సిరామిక్స్ అని చెప్తారు. ఈ సిరామిక్ మెటీరియల్ అయినటువంటి జిర్కోనియా, ZrO2, జిర్కోనియం డయాక్సైడ్ ని డెంటల్ ఇంప్లాంటింగ్, డెంటల్ హాస్పిటల్లో డెంటల్ ఇంప్లాంటింగ్ కోసం ZrO2 తో తయారు చేసినటువంటి దాన్ని యూజ్ చేస్తారు. దీనికి హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. సో హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది, అంటే స్పెషల్ అప్లికేషన్స్ కోసం. సిమిలర్లీ మెటీరియల్స్ అయినటువంటి నానో మెటీరియల్స్ ని స్టడీ చేస్తాము. నానో స్కేల్ లో ఉన్నటువంటి మెటీరియల్స్ గురించి చదవడాన్ని మెటీరియల్ కెమిస్ట్రీ అని చెబుతారు. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ నానో పార్టికల్, కార్బన్ నానో ట్యూబ్స్, గ్రాఫిన్ ఇటువంటి డెండ్రిమర్స్ ఇటువంటి మెటీరియల్ ని డిస్కస్ చేయడాన్ని మెటీరియల్ కెమిస్ట్రీలో చూస్తాం. కెమిస్ట్రీ ఇన్ ద ఫ్యూచర్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్న ట్రెండ్ ఏంటి? గ్రీన్ కెమిస్ట్రీ. వెహికల్స్ అనేటువంటివి కంబషన్ ప్రాపర్టీ ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్, నాన్ రెన్యూబుల్ సోర్సెస్ అయినటువంటి వాటి వలన పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. అలా కాకోకుండా గ్రీన్ అంటే పొల్యూషన్ ఇంపాక్ట్ తక్కువ ఉన్నటువంటి కెమికల్స్ ని ఐడెంటిఫై చేసి వాటిని టెక్నాలజీకి యూజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ అనేటువంటిది ప్లాంట్స్ నుంచి ఆప్టైన్ చేస్తారు. దీనిని హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ లో ఫ్యూయల్ గా యూజ్ చేయడం జరుగుతుంది. బయో
బయోటెక్నాలజీ కోవిషీల్డ్, కోవాక్సిన్ అనేటువంటి వాటిని డిస్కవరీ చేశారు భారత్ బయోటెక్ టెక్నాలజీ అండ్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ వన్ నానో టెక్నాలజీలో కార్బన్ నానో ట్యూబ్ తీసుకుంటే ఈ కార్బన్ నానో ట్యూబ్స్ ని స్పేస్ వెళ్ళాలి అనుకోండి, వాటితో డిజైన్ చేసినటువంటి కేబుల్స్ కి నానో కార్బన్ ట్యూబ్ ని కోటింగ్ వేస్తారు. ఇవి లైట్ వెయిట్. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ informative.